చేతి పెట్టకే మధ్యలో తమ్ముడు సార్ వాడకట్టుకు ఫ్రీ క్యాంప్ పెట్టి దోస్తు ఈశ్వర్ ఇంకా పెద్దమంది మీకు ఎవరు మీరు పెద్దమ్మ ఇక్కడ అదే చెప్పడానికి మీకు ఏం కాదు రాదు నేను కొడుతున్నామో ఫోటో పెట్టి వాళ్ళు వేస్తారు మా ఫాదర్ నాకు అన్ని మంచిగా ఉన్నాయి కానీ రోడ్లు కొద్దిగా పెద్దగా పెట్టుకోవాలి. ఏడా ప్రసాదం రాలే దోస్తులే కప్పుకున్నారా అంటే మాకు రోడ్డు చేసిండ్రు డ్రైనేజ్ చేసి పని చేయబడి ఇంత కప్పకపోతే నాకు మర్యాద ఉంటుంది. అట్లా వస్తున్నాను నీకేం తక్కువ ఉదయ్ సంతోష్ ఉన్నది వార్డ్ ఆఫీసర్ సంతోషం ఈరోజు మన 3వ వార్డులో ఈ రోడ్ వేసేందుకు వచ్చిన సందర్భంలో వచ్చిన మా అమ్మలకు, అక్క చెల్లెళ్లకు, పెద్దలకు, యువతకు, నా మిత్రులకు, అధికారులకు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మరి మీరు చూస్తూ ఉన్నారు, వచ్చినప్పటి నుంచి పనులు మంచిగా చేసుకుంటూ పోతున్నాం. మీరు నన్ను గెలిపించారు, ఆశీర్వదించారు. అనుకోకుండా ప్రభుత్వం మారింది, మళ్ళా పనులు కావాలి, ప్రభుత్వంతో ఉండాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేసుకుంటూ జగిత్యాల పట్టణంలో ఇప్పుడున్న రోడ్లు, మోర్లు ఏవి కూడా మిగలకుండా ఈ 3 ఏళ్లలో మొత్తం పూర్తి చేస్తా అని చెప్పి ఇక్కడ మాటిస్తున్నాం. మరి ఈ సందర్భంలో మిమ్మల్ని కోరుతున్నా, మరి అదేందుకంతా సీరియస్ గా వస్తున్నది అడుగుతుంది. ఊరికి సార్ ఏం చెప్పే పని తను చెప్తున్నా అనుకుంటున్నాను. ఏం చెప్పబోతున్నాడో తెలుసు. అరిగిపోయిన రికార్డు లెక్క రోజు గదే చెప్తున్నాడు. తడి చెత్త పొడి చెత్త వేరేయాలని చెప్తున్నాడు. పాపాయంలో కట్టమవుతుందని చెప్తున్నాడు. లేకపోతే మా కమిషనర్ గారి మీద నారాజు ఊరికే రోడ్లు పెద్దగా వేయాలంటున్నాడు. అది మరి రోడ్డు పెద్దగా లేకపోతే ఈ 12 ఫీట్ల రోడ్ల రేపట్టానికి మీ అదృష్టం మంచిగా మీ పిల్లలు డాక్టరో, వకీలో, లేకపోతే బిజినెస్ మ్యాన్ అయ్యి ఒక కారు కొనుక్కుంటే ఎట్టరాని కూడా వస్తుందా? అంతేనే కదా. మరి ఆడ స్తంభం వేడేయాలి, మోరేడ కట్టాలి, నల్లపై వేడేయాలి. చెప్పు, ఆలోచన చేసుకోవాలి కదా. ఇప్పుడు ఉల్లిగడ్డ వాటి చేయొచ్చు, కట్టేట పర్మిషన్ ఇస్తాం. ఇయ్యకంటే మీరు అందరూ వచ్చి అయితే నాకు ఇటు కుదరచ్చుకున్నాం, ఎందుకంటే వెళ్ళేవారు పక్కన చూపిస్తాం. కరెక్టే కానీ అసలు సంగతి ఆలోచన చేయండి. విన్నారా? కాబట్టి ఈ విషయంలో జరిగిపోయింది. ఇటోలు కట్టారు కదా, ఇటోలు కూడా కట్టగడితే కథ కగలగదు. ఎవరో ఒకరు ఎక్కడో ఒక దగ్గర ఒక అడుగు వెనుక వేయాలి. వెనుక వేయకపోతే తప్పదు. ఇంతకుముందు ఒక ఇల్లు చూపించిన కమిషనర్ కొత్తగా వచ్చిందని ఒక అడుగు వెనుక ఒకళ్ళు ఎట్టేసారు అనేది 15 ఏళ్ల కిందనే. ఒక అడుగు కాదు, 5-6 అడుగులు వెనుకకెత్తే అక్కడ మంచిగా ముందట్టుతుంది. 7 ఉంటుంది, మన ఇటు ముందట్టే ఉంటుంది. లేకపోతే మీ బండి ఎవరైనా ఏం చేయాలి. ఈ 2 విషయాలు మా అమ్మలకు, అక్కలకు చెప్తూ ముఖ్యంగా ఇది ఆలోచన చేయదు. పరిశుభ్రత ముఖ్యం. ఎక్కడ చెప్తుంటే అక్కడ రోగాలు చూడు. ఇప్పుడున్నప్పుడు మనకి ఎన్ని బీమార్లు వస్తాయని. కాబట్టి మన సఫాయణలను కూడా దృష్టిలో పెట్టుకొని మీరు దయచేసి తడి చెత్త, పొడి చెత్త, ప్లాస్టిక్ అనేది బక్క డేంజర్. మీరు ఇంట్లో కూడా ప్లాస్టిక్ తెచ్చిచ్చడం అనుకోవచ్చు, మీరు ఉంటుంది కావచ్చు, లోపల కారది. మరి అది వేరే ఇవ్వాలి. ప్లాస్టిక్ వాడకుండా బతికే పరిస్థితి లేదు. విన్నదా?
ప్లాస్టిక్ అట్ట ముక్కలు వేరేది, ఈ తడి చెత్త వేరేది. తడి చెత్త అంటే కూరగాయలు ఇవన్నీ కూడా మరి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అందరు కూడా వచ్చారు. ఈ వాడకట్టు ఎన్నో రోడ్లు వేస్తున్నాం, వేసే దాంట్లో కూడా మార్పు వచ్చింది. ఇలా పైప్ లైన్ వేసాం. ఆ పెద్ద రోడ్డు దగ్గర కూడా మొత్తం కలవాటు అవన్నీ కూడా కట్టినాం, మీరు చూసారు. అట్లనే శ్మశాన వాటిని కూడా మంచిగా చేసుకున్నాం. ఇంకా కూడా చేసుకోవాల్సింది. ఇక్కడ బాగా పనులు ఉన్నాయి. తప్పకుండా నా వంతుగా పని చేస్తాం. మీరు నన్ను గెలిపించారు. కానీ మీరు కూడా కొన్ని విషయాలలో మీ ఆర్పిఎమ్మనో మా రంజిత్ ఇడా యువకుడు ఇట్లా వాడు కలెక్టర్ లెక్క అన్నింటినీ వాడు ఆఫీసర్, వాడు బాస్ తిన్నరా. కొద్దిగా పిల్లగాడని చూడకూర్రి, చెప్తే అన్నింటిలో సహకరించుర్రి. మీకేమైనా సమస్యలు ఉంటే రాయించుర్రి. ఆర్వై కమిషనర్ గారికి చెప్తారు, ఏఈ గారికి చెప్తారు. నీళ్లు ఉన్నా కరెంటు ఉన్నా చేస్తాం. కానీ కరెంటు సంబంధం లేదు, ఆడ వాడాలి. ఎడగాలి మూడు లేదు, ఎడగట్టాలి, చేసుకోమని మేము కూడా అన్నాం. ఎడగట్టాలి. 4 వైర్లు ఉన్నాయి, మా ఇల్లు మీదకి వెళ్ళే 4 వైర్లు ఉన్నాయి.